నాన్న, నేను జాబ్ మానేసి నిన్ను బాగా చూసుకుంటానా అని తన తండ్రికిచ్చిన మాట తప్పాడు ఎయిర్ ఇండియా బోయింగ్ 7878 డ్రీమ్ లైన్ విమానం పైలట్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్. తండ్రికి మాట ఇచ్చి 3 రోజులు గడవక ముందే ఆయనని ఒంటరివాడిని చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వయసు మీరిన ఆ తండ్రి రోదనకి అవధులు లేవు, ఓదార్పు లేదు. 8200 గంటల పాటు విమానాలని నడిపిన అనుభవం ఉన్న కెప్టెన్ సుమిత్ని 6 నిమిషాలలో అకాల మరణం కబలించింది. గురువారం అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా AI 171 ఫ్లైట్ టేకాఫ్ అయిన కొన్ని క్షణాలలోనే ఘోర ప్రమాదానికి గురైంది. అందులోని ఒక్క ప్యాసింజర్ మినహా మిగిలిన వారి ప్రాణాలు గాల్లోనే కలిసిపోయాయి. ఈ విమానాన్ని నడిపే కెప్టెన్ సుమిత్ సబర్వాల్ కూడా ప్రమాదంలో మరణించారు. అయితే సుమిత్ సబర్వాల్కి సంబంధించి ఓ విషాదకర సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. 3 రోజుల క్రితమే తన తండ్రిని కలవడానికి వెళ్లిన సుమిత్ తండ్రి వయసు మీరి బాధపడుతుండడంతో ఉద్యోగం మానేయాలని డిసైడ్ అయినట్టుగా అతని ఫ్రెండ్స్ చెబుతున్నారు. ఒంటరిగా ఉన్న తన తండ్రిని దగ్గర ఉండి చూసుకోవాలని అనుకున్నట్లుగా వాళ్ళు చెబుతున్నారు. విమానం బయలుదేరే ముందు తన తండ్రికి కాల్ చేసి లండన్ చేరుకున్న తర్వాత నేను మీకు ఫోన్ చేస్తాను అని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇంతలోనే ఇంతటి ఘోరం జరిగిందని ఫ్రెండ్స్ కంటతడి పెడుతున్నారు. ఇప్పుడు అతని తండ్రి ఒంటరివాడయ్యాడని కన్నీరు మున్నీరవుతున్నారు. సుమిత్ ఇంటికి చేరుకున్న అధికారులు, రాజకీయ నేతలు సుమిత్ తండ్రిని ఓదార్చారు. ఎంతమంది ఓదార్చినా ఆఖరి రోజులలో ఆ 90 ఏళ్ల తండ్రి పడే వేదన తీరేది కాదు. ప్రస్తుతం ఆయన ముంబైలోని పోవై ప్రాంతంలో ఒంటరిగా ఉంటున్నారు. గతంలో ఈయన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCAలో జాబ్ చేసి రిటైర్ అయ్యారు. ఈయన 2 మేనల్లుళ్ళు కూడా పైలట్లుగా చేస్తున్నారు. ఇక కూలిన విమానానికి ఫస్ట్ ఆఫీసర్గా ఉన్న క్లైవ్ కుండర్కు కూడా 1100 గంటల పాటు విమానాలను నడిపిన అనుభవం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆయన తల్లి ఎయిర్ ఇండియాలో విమాన సహాయకురాలిగా విధులు నిర్వర్తించి రిటైర్డ్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అతడి తల్లిదండ్రులు సిడ్నీలో ఉండే తన సోదరి దగ్గర ఉన్నట్లు సమాచారం.